గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని సంగమా, ఈ ఉదయాన్న దానియేలుని సింహబోన్లో వేసిన విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దానియేలుని సింహబోన్లో కొంతమంది దానియేలుని ఇష్టపడిన వారు ఒక పన్నగు పని ఎలాగైనా దానియేలుని ఇరుకులో పెట్టాలని, ఇబ్బందులు పెట్టాలని అసూయ భావంతో, జెలస్ ఫీలింగ్తో తన పని ప్రవర్తించారు. ఈరోజు నువ్వు చేస్తున్న పని నచ్చక నీ పైన జెలస్ ఫీలింగ్స్ ఎవరైనా కలిగి ఉన్నారేమో, జెలస్గా ఫీల్ అయిపోతున్నారేమో, అసూయ భావాలతో నిండిపోతున్నారేమో, నువ్వంటే వారికి పడట్లేదేమో, నచ్చట్లేదేమో. నేను చెప్తున్నాను, ఏం జరుగుతున్నా నీ జీవితంలో దేవుని చేతికి అప్పగించేసే. దానియేలు ఏమైతే చూడండి, దానియేలు ఒకవేళ తిరగబడి ఏమైతే చేయాలనుకుంటున్నాడో దానికన్నా ఎక్కువగానే దేవుడు చేశాడు దానియేలుకి. చూడండి, దానియేలు సింహబోన్లో వేసిన తర్వాత దేవుడు దానియేలుతో ఉన్న విషయాన్ని దేవుడు దానియేలుకు తెలియజేశాడు. దానియేలుకు ఇంకా నిశ్చిత ధైర్యం కలిగింది. అవును, ఇలాంటి ప్రతికూల పరిస్థితి, ఇష్టాసాన జనాలు ప్రవర్తించున్న పరిస్థితిలో దేవునికి ఎంత దగ్గర ఉన్నాడో తెలియజేస్తాడు. నిజంగా సింహాలన్నీ పరిగెత్తుకుని వచ్చేట, వేగంగా వచ్చి ఇంకా తినేద్దామని పంజా ఇసురుతున్న సమయంలో దానియేలును చూడగానే నిశ్శబ్దం అయిపోయి ఓరకుండిపోయే కారణం దేవుడు ఆ చోట దిగిపోయాడు. నేను చెప్తున్నానా, నీకు తెలీదు, నిన్ను ప్రతి క్షణం కూడా గమనించుచున్న దేవుడు నీకున్నాడు. ఇప్పుడు కూడా నేను గమనిస్తున్నాడు. నీ హృదయ బాధ ఆయనకు తెలుసా. చూడు, ఇంకా నీ గురించి నువ్వు పట్టించుకోక మునిపే, ఇక నీ గురించి నీకు తెలియక మునిపే, ఇంకా నువ్వు పుట్టక మునిపే నీ పాప నిమిత్తం ఏసేసిల్లో చనిపోయాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పైన అపారమైన ప్రేమ కొనుక్కున్నాడు. నీ పైన అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు. అప్పగించుకుంటావు ఆయనకి. ఆయన చేతిలో పెడతావా? నెమ్మది కలిగి ముందుకు వెళ్తావా? దేవుని గంభీరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నిన్ను దేవుడు స్వతంత్రుడిని పిలుస్తున్నాడు. నువ్వు కట్టబడిన వ్యక్తివి కాదు. ఆ రోజు కట్టబడిన గాడిదలాగా నువ్వు కట్టబడి ఉన్నావేమో. యేసు శిలువ మరణం నిన్ను విప్పినట్లుగా, నీ కట్లు విప్పినట్లుగా చేశాను. ఇంకా అపవాది నేను ఏమీ కదపలేడు, కదిలిపోయే అవకాశం లేదు. శిలువ మరణం వాడు అపజయానికి పాలైపోయాడు. శిలువ మరణం వాడి జీవితంలో అపజయానికి పాలేట్లుగా దేవుడు చేసేసాడు. నువ్వు భయపడక, నీ ఆరోగ్య విషయం భయపడక, ఆర్థిక విషయం భయపడక, దేవుడు నీకు తోడున్న ధైర్యం కలిగి ముందుకెళ్ళడానికి ఇష్టపడ. చూడండి, ఈ దానియేలు జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేస్తున్నాడు. దానియేలు సింహబోన్లో వేయబడినప్పుడు సింహాలు ఏం చేయలేకపోయాయి. కనుక ఇంకా ఎవరైతే తను ఏదో చేయాలనుకున్నారో వారు ఇంకేదైనా మాస్టర్ ప్లాన్ చేసి ఇంకేమైనా చేస్తారంటే, ఇంకేం మాస్టర్ ప్లాన్ చేసినా చెప్తున్నాను, వారు మాస్టర్ ప్లాన్స్ ఇంకా నిలబడవు. కారణం, దానియేలు పక్షాన జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. నీ పక్షాన ఎవరున్నారు చెప్పనా? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. నీ పక్షాన ఎవరు నిలబడ్డారు చెప్పనా? జీవము కలిగిన దేవుడు నిలబడ్డాడు. నీ పక్షాన వాదిస్తాడు. వదిలేసాయి. నీకు మాట చెప్తున్నాను, దానియేలు ఎంతగానో బాధపడ్డాడు. వారందరూ తన కలుగు చేసిన బాధ బట్టి ఎంతగానో బాధపడ్డాడు. ఆ బాధలో తను సింహబోన్లో వేసేసినప్పుడు ఎంత కుమిలిపోయి ఉంటాడో. లోకం ఎలా ఉంది అంటే, లోకపు తీరేంటి ఇంత దారుణంగా ఉందని చెప్పి కుమిలిపోయి ఉంటాడు. సంగమా, ఇలా ఒక పక్క లోకం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు ఒకవైపు దేవుని లోకం గురించి ఆలోచించే అవకాశాన్ని మరలా దేవుడు కలుగు చేశాడు. నీవు ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆలోచించి బాధపడిపోతున్నావేమో. రోడ్స్లో జరిగే యాక్సిడెంట్స్ కానీ, మనుషుల తీరు కానీ, నీ కొలీగ్స్ కానీ, నువ్వు నీ ఆఫీస్లో జరుగుతున్న విషయాలు కానీ, నీ కుటుంబంలో జరుగుతున్న విషయాలు కానీ, మనుషుల తీరు నీకు బాధ అనిపించేసిందేమో. అవును, నువ్వు ఏం మూలకెళ్ళి లోకంలో బాధ మిగులుతుంది. దౌర్జన్యం చేస్తారు, ఇష్టాసారంగా ప్రవర్తిస్తారు, మాట అంటారు. నువ్వు మాట అంటే నువ్వు తగ్గిపోతావు అని చెప్పి అంటారు. నీ జీవితం ఇంకా నేల కూలుపోలు ఆలోచిస్తారు. ఏ మూలకెళ్ళినా ఇలాంటి వారు ఉన్నారు. కానీ మాట చెప్పనా, పరలోక రాజ్యం అలా లేదు. ఒకసారి ఇవన్నీ మాటలతో నిండిపోయిన దానియేలుకు ఒక్కసారి ఇప్పుడే సింహాలు ఆగిపోయాయో దేవుని రాజ్యం గురించిన ఆలోచన అధికమైపోయింది. నువ్వెంత కాపాడుతావయ్యా, నువ్వెంత ప్రేమిస్తావయ్యా, ఎంత దగ్గరగున్నావయ్యా, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నావయ్యా, అయ్యా నీకు వందనాలు. నేను చెప్తున్నాను, ఆ రోజు సింహాలన్నీ చుట్టున్నప్పుడు సేఫర్గా ఫీల్ అయిన దావీదుని గమనించు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేని ఎంతగా ఆ రోజు ఫీల్ అయి ఉంటాడు. అరే, ఏ సింహం నన్ను ముట్టలేదు, ఇప్పుడు సింహాలు ఆగిపోయావు, తన ధైర్యం ఇంకా పెరిగిపోయింది, అధికమైపోయింది, నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నేను చెప్తున్నాను,
ఒక కార్యం, ఒక కష్టం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కష్టం సాక్ష్యంగా మారిపోతుంది, కానీ నేను చంపేసేది మాత్రం అవ్వదు. నేను చంపేసేది మాత్రం అవ్వదు. నీ దేవుడు నీ పైన కరుణ కృపించి ముందు నడిపిస్తాడు. అలసిపోక. యాత్ర ఇంతే. యాత్ర కఠినమైనది. యాత్ర బోరింగ్ అయింది. యాత్ర విడదీసి వివరించలేనంత తక్కువది. రాబోతున్న యాత్ర గొప్పది. ఈ లోకంలో ఈ కొద్ది యాత్రను ఎలోకలో ప్రభు నమ్మి ముగించేసే. కానీ ఒక మాట, రాబోతున్న యాత్ర ఊహకు మించుండబోతుంది. మేఘాల మీద రాబోతున్న నీ రాజు రాబోతున్నాడు. తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళినప్పుడు నీకు తెలుసా, ఆయన మయమపరుస్తావు. అప్పుడు ఆయన ఘనపరుస్తూ చెప్తావు, ఇంత గొప్ప రక్షకుడు అయ్యానవా, నా కొరకు మరణించావా. నీకు తెలుసా, గాయాలు పరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, వీపంతా దునబడింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేశాడు. ఆయన గురించి గుద్దేశారు, ఉమ్ము వేసేశారు. నిశ్శబ్దంగా అయిపోయాడు. ఎవరు నిశ్శబ్దంగా అయినా తెలుసా, దేవుడు నిశ్శబ్దంగా అయిపోయాడు. అరే ఏం పలికినా జరిగిపోయే దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు. నీ కొరకే, నీ కొరకే. గాయాలు చూడు, ఆ ప్రేమను చూడు. ఈ లోకంలో ఆయన వల్లే బ్రతకడానికి ఇష్టపడు. వదిలేసే, కోపతాపాలు వదిలేసే, ఈ దుఃఖము, ఈ కష్ట విషయాలన్నీ కూడా వదిలేసే. ఇవి ఉన్నవే. నువ్వు నిలబడు. కార్యాలు చూస్తావు, దేవుని కార్యాలు చూస్తావు. ఆయన పని చేయవా. ఆయన సేవని ముందుందే, గంభీరమైన పని ముందుందే. దేవుని సేవకుడా, దేవుని సేవకురాలా, ఇక ఆలోచించేయక దేవుని పని కొరకు ముందుకు వెళ్ళు. కళ్ళు మూసుకుంటావా. యోధి నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎంతో భాగ్యంగా నేను భావిస్తున్నాను. నీ జీవితంలో దేవుని పనిని నేను ప్రతిదినం ఈ విధంగా చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను సంతోషపడుతున్నాను. కళ్ళు మూసుకుంటావా. యోధి నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞానముతో నీ బిడ్డలు నడిపించండి అయ్యా. ఏదైనా వ్యసనాలకు నీ బిడ్డలు లోనైపోయారేమో, ఈ లోక పాపాలకు లోనైపోయారేమో, ఈ లోక పాపం వారి దాస్యానికి తీసుకెళ్ళిపోతున్నామో, యేసు నామంలో ఇప్పుడే వారు విడిపించబడుదురు కాక. యేసు నామంలో వారు ఏ వ్యసనాలకైతే లోనైపోయారో వాటి నుంచి విడిపించబడి దేవునికి వారి జీవితం అప్పగించుదాక నీ సమాధానంతో నిబిడ నడిపించి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఊహకు మించే విషయాలు వారి జీవితం జరిగించి నడిపించబడదు. ఏ సతి పరిశుద్ధ నామమున నిబిడలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఓపిక కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుని కార్యం ఈ దినం 100% జరగబోతుంది. God bless you. God bless you. See you tomorrow.